వెంకటేష్ వెంకటేష్ ఇస్ జాయినింగ్ ఫ్రమ్ ఢిల్లీ. వెంకటేష్ చెప్పండి. సో మొదటి రౌండ్ మాత్రమే కాంగ్రెస్ ముందంజలో ఉంది. ప్రస్తుతం రెండో రౌండ్లో ఫలితాలు అటు ఇటుగా వెళ్తున్నాయి ట్రెండ్స్ చూస్తే కనుక అనేది అందరూ చెప్తున్నమాట. సో ఆ విధంగానే ముందుకే వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ట్రెండ్స్ ఏమన్నా మారుతాయి అంటే ఏం చెప్తారు? సో ఇస్ ఇట్ గోయింగ్ టు బి ఎ గుడ్ న్యూస్ ఫర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్? ఇస్ దట్ సస్పెన్స్ స్టిల్ ప్రివైల్స్? హర్యానాలో వెలువడుతున్నటువంటి ఫలితాలు అన్ని పార్టీల్లో కూడా తీవ్రమైనటువంటి టెన్షన్ను నెలకొల్పుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా తొలుత కాంగ్రెస్ పార్టీ క్లియర్ లీడ్ కనబడింది. ఆ తర్వాత బీజేపీ మళ్ళీ పుంజుకొని అనూహ్యంగా ముందంజలో ఉంది. దాదాపు 48 సీట్లలో బీజేపీ ప్రస్తుతం లీడ్లో కనబడుతుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా నిరాశ అలుముకున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. నిజానికి ఇటు సర్వే సంస్థలన్నీ కూడా 2 రోజుల కిందట ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది హర్యానా. ప్రధానంగా 3 ఫ్యాక్టర్స్ చెప్పారు. కిసాన్, జవాన్, పైల్వాన్, ఈ 3 సెక్టార్స్ అన్ని కూడా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డాయనేటువంటి ఒక విశ్లేషణ తీసుకొచ్చాయి. కానీ వస్తున్నటువంటి యాక్చువల్ రిజల్ట్స్ చూస్తే మాత్రం సర్వే సంస్థల ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలని కూడా పూర్తిగా భిన్నంగా వస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో చివరి రౌండ్ వరకు కూడా ఈ టెన్షన్ కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది హరి. ఎందుకంటే ఇది చాలా చిన్న రాష్ట్రం, 90 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్నాయి. సో ఎక్కడ 2-3 సీట్లలో ఉన్నప్పటికీ చివరి నిమిషం వరకు కూడా టెన్షన్ మాత్రం డెఫినెట్గా నెలకొనేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే రౌండ్కు ఫలితాలు మారుతున్నటువంటి నేపథ్యంలో చివరి రౌండ్ వరకు కూడా ఇదే రకమైన టెన్షన్ నెలకొనేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ప్రధానంగా ఎవరైతే జాట్ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడిందని చెప్తున్నారో ఆ జాట్ లైన్లో దాదాపు 17 సీట్లు ఉంటాయి. ఆ 17 సీట్లలో 11 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో కనబడుతుండగా 6 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కనబడుతుంది. ఇక కురుక్షేత్ర రీజియన్లో ప్రధానంగా రౌండ్కు ఫలితం మారుతుంది హరి. ప్రధానంగా ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఏ రౌండ్లో ఎలాంటి ఫలితం వస్తుందనేది ఒక టెన్షన్ అయితే నాయకులు నెలకొంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఖచ్చితంగా తమకు 60 సీట్లకు పైగా వస్తుందనేటువంటి ఒక విశ్వాసంతో చెప్తున్నారు. కొద్దిసేపటి కిందటే భూపేందర్ సింగ్ హుడ్డా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా తాము ప్రభుత్వంలోకి వస్తామని చెప్తున్నారు. అలాగే ఇటు షల్జా కాంగ్రెస్ పార్టీ హర్యానా పీసీసీ అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆమె కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు తాము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని. సో తొలి ట్రెండింగ్ మనం చూస్తే క్లియర్గా కాంగ్రెస్ పార్టీ దాదాపు 50 సీట్లకు పైగా ఆధిక్యంలో కనబడింది. కానీ ఇప్పుడు బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. సో చాలా చిన్న రాష్ట్రం కాబట్టి ఫలితం ఎటైనా ఏ రౌండ్లోనైనా తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చివరి రౌండ్ వరకు కూడా అంతిమ ఫలితం కోసం వెయిట్ చేయొచ్చు. అయితే బీజేపీ నాయకులు కూడా తాము అధికారంలోకి వస్తామనేటువంటి ఒక స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఇక్కడ ఈసారి బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చడానికి అనేక చోట్ల స్వతంత్ర అభ్యర్థులను రంగంలోకి దింపింది. సో స్వతంత్ర అభ్యర్థులు అక్కడక్కడ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో ఆయా ప్రాంతాల్లో స్వతంత్ర అభ్యర్థులను రంగంలోకి దింపడం ద్వారా అక్కడ ఓటును కట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో ఓట్ కట్టింగ్ కోసం ఇండిపెండెన్స్ను బరిలోకి దింపడం అనేటువంటి వ్యూహాన్ని ఇటు హర్యానాలో అమలు చేసింది. ఇటు జమ్మూ కాశ్మీర్లో కూడా కాశ్మీర్ లోయలో నేరుగా బీజేపీ బ్యానర్ పైన బీజేపీ ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఇండిపెండెంట్ మోహరించి జమ్మూ కాశ్మీర్లో మీరు చెప్పిన దాని కంటిన్యూషన్గా ఇండిపెండెన్స్ అవ్వచ్చు. మీరు చెప్తున్న దాన్ని బట్టి సో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది ఒకటి, అలాగే ఆప్ కూడా, ఈ రెండు కలిసి కాంగ్రెస్కి ఒకంత సెట్ బ్యాక్ చేస్తుందా అనేది ఫలితాల్లో ఏమన్నా రిఫ్లెక్ట్ అవుతుందంటారా? ఖచ్చితంగా డెఫినెట్గా ఇది ఆ రిఫ్లెక్షన్నే మనకు కనబడుతుంది. చాలా చిన్న మార్జిన్స్ ఉన్న చోట మాత్రం ఈ స్వతంత్ర అభ్యర్థులు 1000-2,000-3,000 ఓట్లు చీల్చినప్పటికీ అక్కడ గెలుపు ఓటమిని పూర్తిగా తారుమారు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి మనకు మొదటి ట్రెండ్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ట్రెండ్లో చూస్తే క్లియర్గా మనకు బీజేపీ లీడ్ కనబడుతున్న నేపథ్యంలో చిన్న చితకా పార్టీలు ఏవైతే జేజేపీ, అక్కడ జననాయక పార్టీ ఉంది, అలాగే ఐఎన్ఎల్డి లాంటి పార్టీలు ఉన్నాయి. సో ఈ చిన్న పార్టీలు యాంటీ ఓటును చీల్చడం ద్వారా బీజేపీకి దాని లాభం నేరుగా బీజేపీకి వెళ్ళేటువంటి అవకాశం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది హరి.